సూర్యదేవా, తమరు త్వరగా వెనక్కి రావాలనుకుంటున్నారా ఏమిటి? లేదు లేదు సూర్యదేవా, అంత తొందర ఏమీ లేదులేండి. అయితే తమరి వేగాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు కదా. అయినా ఈ దేవతలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నే చెప్తానున్నాడు గణపతి. స్వర్గలోకంలో పసుపు కుంకుమల మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో కేవలం వివాహిత దేవీ దేవతలు మాత్రమే పాల్గొనవచ్చును. చూస్తుంటే భార్యలంతా కలిసి ఈ దేవతలందరినీ పసుపు తీసుకురావడానికి పంపించుంటారు. ఈ దేవతలందరూ వారి వారి భార్యల నుండి స్వతంత్రంగా సంతోషంగా గడిపే అవకాశాన్ని తీసుకున్నారు. వారి భార్యల ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఈ దేవతలంతా హాయిగా బయటే గడుపుతారు. ఆహా, ఇది కదా స్వేచ్ఛానందం అంటే. కొంత సమయమైనా మనమందరం సరదాగా గడుపుదాము. నారీమణులంతా వారి పూజలు ఉత్సవాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనం అక్కడ ఉండడానికి అనుమతించరు కదా. మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిద్దాం దేవేంద్ర. మీరంతా అసలు సంగతి మర్చిపోయారు. మనం కేవలం పసుపు తీసుకురావడానికి వచ్చాం. మనం వెంటనే తీసుకెళ్ళాలి. చూస్తుంటే వరుణదేవుడు అసలు తన భార్యను వదిలి ఉండలేకపోతున్నట్లున్నారు. ఏం వరుణదేవా? అంటే దీని అర్థం స్వర్గలోకంలో కేవలం మాతలు మాత్రమే ఉన్నారని. దేవతల స్వేచ్ఛానందాలు సహజమే, కానీ స్వర్గంలో కేవలం మాతలను మాత్రమే వదిలేసి వెళ్ళటం మంచిది కాదు. దేవతలందరూ బయటికి వెళ్ళిపోతే స్వర్గలోకంలో స్త్రీలందరి సంరక్షణ చూసుకునేదెవరు? ఇటువంటెప్పుడు స్వర్గానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే దేవగణాలు సమయానికి తిరిగి రాలేరు. సచీదేవి, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. పార్వతీదేవి స్థానం ఖాళీగా ఉండడం చూసి తమరికి దుఃఖం కలుగుతోంది. పసుపు కుంకుమల ఉత్సవానికి అందాన్నిచ్చేది పార్వతీదేవి. తన చిరునవ్వుతోనే దశ దిశల దీపాల వెలుగుల అందం వెదజల్లినట్టుండేది. అవును, పార్వతీదేవి ఇక్కడ లేకపోవడాన్ని సహించలేకనే మన లక్ష్మీదేవి, సరస్వతీదేవి వారి పూజల్ని వారి నివాసాల్లో చేసుకుంటున్నారు. నాకు చెయ్యాలనిపించలేదు, కాని పసుపు కుంకుమల ఉత్సవాన్ని జరపకుండా ఉండకూడదు కదా. మనం దాన్ని కొనసాగించాలి. అందరూ పదండి, మనం పూజలు ప్రారంభిద్దాం. దేవతా స్త్రీలందరూ ఒకే చోటికి చేరుకున్నారు. ఉత్సవం జరుపుకుంటున్నారు. మంచి తరుణం మించినా దొరకదు. ఇప్పుడు చేయిస్తాను దేవతా స్త్రీలతో నాట్యం. ఆనందో బ్రహ్మ. దేవతా స్త్రీల స్వరం ఎంత మధురంగా ఉందో. మంచి తరుణం మించినా దొరకదు.
ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు. మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! జై! దేవలోకంలో జరగరాందేదో జరుగుతుందనిపిస్తుంది. అసలేం జరుగుతోంది? మహిషం స్వర్గంలోకి ఎలా వచ్చింది? మహిషం కాదు, నేను మహీషుడిని. రగిలిపోతుంది నా గుండె. అందుకే ఇక
తీర్చుకుంటాను. నా ప్రతీకారం నేను నా ప్రతీకారం తీర్చుకుంటాను. నా మనసెందుకో కీడు శంకిస్తుంది. ఏదో అనార్థం జరగబోతుందనిపిస్తుంది. అసలేం జరుగుతోంది? ఎవరి మహిషి? ఏ యాగక్కడ ఎవరిది దున్నపోతూ ఏకంగా స్వర్గానికే వచ్చేస్తుంది. దానిపై దాడి చేయండి. మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు, లేకపోతే నిన్ను వధించక తప్పదు. వధించడం తప్పక జరుగుతుంది. మీరు నన్ను కాదు, నేను మిమ్మల్ని వధిస్తాను. మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! నా దారి కట్టు తప్పుకో, లేకపోతే ముందే చెప్పాను నాకు అడ్డు తగలొద్దని. నేను స్వర్గంలోకి ప్రవేశించకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎవరు ఈ భయంకరమైన మహిషి? అసురులు మనపై దురాక్రమణానికి పాల్పడతారు. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. రండి, మీరంతా నాతో రండి. అసురులు వచ్చేసారు లోపలికి. వెలుపలికి వెళ్దాం. సచీదేవి, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం చూపించండి. ప్రభు, ఎక్కడున్నారంతా? నేను మహిషుడను, అందరికీ దేవుణ్ణి. ఏమి అందం! దేవి, నువ్వు అందానికే అందానివి. ఇప్పుడు తెలుసుకో నేను ఎవరు అనేది. నేను స్వర్గానికి కొత్త రాజును. మహావీరాసురుడు మహిషాసురుడను. మహిషాసురుడను.